చాలా మంది బ్రో నీకు ఎలా ఓపెన్ అవుతుంది అంటున్నారు. నేను మీ ముందులో ఓపెన్ చేస్తాను చూడండి. ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. ఇదే వెబ్సైట్ ఇదిగోండి, ఓపెన్ అయింది. మీకు ఎన్ని డేస్ ఉన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. మీరు క్లియర్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తున్నారు అనమాట. ఆ అప్డేట్స్ ని మీకు వీడియో రూపంలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే జియోలో మాత్రం అసలు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు చూడండి. ఎయిర్టెల్ అవుతుంది, బిఎస్ఎన్ అవుతుంది, విఐలో అవుతుంది. వెల్కమ్ పార్టీ ఇంకా ఏంటి 1 month బిఫోర్ అంట. జాగ్రత్తగా ఉండండి. www.universal.com.companies.com అంట. వీళ్ళు సర్టిఫికెట్స్, వీళ్ళు వీడియోస్. ఇంకొకరు అయితే ఈ డబ్బులు అసలు ఎలాగొస్తాయి బ్రో చూడండి. ఇక్కడ 38 days అనమాట. 38 days ఉంది. ఇంకా 22 hours అండ్ 35 minutes ఇంకా రిమైనింగ్ ఉందన్నమాట. అయితే గైస్ ఈ మనీ ఎలా వస్తాయి ఇది చూడండి. మీ ముందులే ట్యాప్ చేసిన ఇక్కడ మనీ ఇక్కడ మనకు యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్స్ శ్రీనివాసరావు అని చెప్పింది. ఓకే, అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఆ డబ్బులు అనేవి మనకు ఏ విధంగా ఇస్తారనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకు కింద స్క్రోల్ చేస్తే కనుక మనకు గ్లోబల్ మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి చూడండి. 100 crores MNC కంపెనీ అండ్ సూపర్ క్లబ్ అంట. అయితే దీంట్లో మనకు ఈ కార్డులు అనేవి ఓపెన్ అవుతాయి. 10 members జాయిన్ చేస్తే కనుక మనకు ఒక కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చే కల్లా 50 members జాయిన్ చేస్తే మనకు ఒక కార్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనీ అనేది మనం చెప్పకూడదు. చెప్తుంటే ఒక వీడియోని అయితే డిలీట్ చేశారు. అందుకనే నేను మనీ అయితే రివీల్ చెప్పడం లేదు. అలానే ఇక 100 members జాయిన్ చేస్తే ఇంకా 10 కార్డు ఓపెన్ అవుతుంది. అలాగా 250 మీరు జాయిన్ చేస్తే కనుక మీకు 25 కార్డు ఓపెన్ అవుతుంది. అలాగే 500 మీరు జాయిన్ చేస్తే కనుక మీకు 50 కార్డు అనేది ఓపెన్ అవుతుంది. ఈ మనీ అనేది మనకు గోల్డ్ రూపంలో కానీ, ఇంకా ఏంటంటే మాస్టర్ కార్డ్ రూపంలో కానీ, ఇంకా విల్లాస్ రూపంలో కానీ, ఇంకా కార్స్ ఉంటాయి కదా, కార్స్ రూపంలో కానీ, లగ్జరీ అంటే ఫ్లాట్స్, కార్స్ అండ్ గోల్డ్ ఇవన్నీ మనకు గిఫ్ట్ రూపంలో వీళ్ళు ఇస్తారంట. అయితే మనకు గోల్డ్ వద్దు ఏమొద్దు అనుకుంటే మనకు మాస్టర్ కార్డ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. నమ్మడానికి 100% అయితే గ్యారంటీ లేదు, మీరు నమ్మొద్దు. దయచేసి ఎవరు కూడా గనక మీకు మనీ పే చేయండి అంటే మాత్రం ఎవరు పే చేయొద్దు. మీకు ముందే చెప్తున్నా, నేను కూడా వెబ్సైట్ లో ఒక మెంబర్నే. మీకు ముందే చెప్తున్నా, ఎవరు డబ్బులు అడిగినా కూడా ఎవరు పే చేయమన్నా చేయొద్దు. ఈ కంపెనీ వాడు మీకు ఒకవేళ మీరు ఇంత మనీ కనుక పే చేస్తేనే మీకు ఆ మనీ వస్తాయి అంటే అస్సలు నమ్మొద్దు. అస్సలకి పే అయితే చేయొద్దు. మీకు ఒక కామెంట్ ని చూపిస్తాను. ఆ కామెంట్ నాకు చాలా నా మనసుకి అయితే నొచ్చింది. ఇదిగోండి, ఎవరు అంటే ఎస్పి ముబ్రక్ అనమాట. ఇక చూడండి మొత్తం వచ్చిన టోటల్ కామెంట్స్ అనమాట. ఏమంటే ఒక్కొక్కరు అయితే ఓపెన్ అవుతుంది అంటున్నారు, ఒక్కొక్కరు అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఓపెన్ కావడం లేదు బ్రో. బ్రో మీరు జియోలో కనుక యూజ్ చేస్తే అస్సలు ఓపెన్ అవ్వదు, అస్సలు ఓపెన్ అవ్వడం లేదు. ఓకే బ్రో, మీకు నిజమే చెప్తున్నా, మీకు జియోలో అయితే అస్సలు ఓపెన్ అవ్వదు. మా ఫ్రెండ్స్ చాలా మంది జియో సిమ్ యూజ్ చేసిన వాళ్ళందరూ కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని వాటి నుంచి అయితే వీళ్ళు సైన్ ఇన్ అయ్యి యూజ్ చేస్తున్నారు అనమాట. మీ కనుక వీలైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోండి. మళ్ళీ ఆ సిమ్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోరు బాబు అంటూ ప్రమోట్ చేస్తున్నారా అన్నట్టు మీకు అనిపించవచ్చు. మీరు నచ్చితే తీసుకొని, లేకపోతే లేదు. మాకు బిఎస్ఎన్ఎల్ అయితే మా ఊర్లో టవర్ ఉంది కాబట్టి మాకు క్లియర్ గా వస్తుంది కాబట్టి మేము బిఎస్ఎన్ఎల్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అయితే ఇప్పుడు కామెంట్ చదువుతున్నాను కదా, ఎస్పి ముబ్రాక్ అనమాట. 7 hours అగో ఇతను కామెంట్ పెట్టాడు. ఇతని కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీడు కామెంట్స్ చదవడానికి పనికి వస్తాడు, ఎవరు నమ్మద్దు. బ్రో నీకే చెప్తున్నా, నువ్వు నమ్మకు. నేను కాదు కదా, ఇంకెవరు చెప్పినా కూడా నమ్మకు. మనీ పే చేయమంటే అస్సలు చేయకు. ఓకేనా? నువ్వు నన్ను నమ్మమనట్లేదు, ఎవరిని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇది ఫేక్ గానే ఉంది అంటున్నారు. అంతే. ఏంటంటే చాలా మందికి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటేనే నేను ఈ వీడియోని అయితే చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్ గా ఒక 40-60 days మాత్రం 40 and 40-50 days అవుతుంది అనుకుంటా, అంతే. అయితే ఇంకా చూడండి, ఫేక్ మెయిన్ జియో ఎయిర్టెల్ అవే ఓపెన్ అవ్వట్లేదు అంటే అర్థం చేసుకోండి. అది బ్రో, మరి జియో ఓపెన్ అవ్వట్లేదు, ఎయిర్టెల్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నేనేం చెప్తాను బ్రో. వైఫ్ ఎవరి దగ్గర ఉంటుంది కానీ దానికే చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రపంచంలోనే అతి పెద్ద క్షయం బయట పడండి, లాస్ట్ లో ఉంటుంది అసలైన ట్విస్ట్. బ్రో ట్విస్ట్ ఉండొచ్చు, సర్ప్రైజ్ ఉండొచ్చు. రియల్ అయితే సర్ప్రైజ్, లేదనుకుంటే ట్విస్ట్ అనమాట. నీ ఇష్టం బ్రో. అది నేనైతే రియల్ అని చెప్పట్లేదు. మన అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి, ఎవరు అడిగినా ఇవ్వద్దు. వీడు కామెంట్ చదవడానికి పనికి వస్తాడు. ఏమో బ్రో మరి అనుకో. మరి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నీ కామెంట్ కూడా చదవాలనిపించింది. కానీ బ్రో వీడు
అంటూ కామెంట్ పెట్టాగా నాకు కొంచెం నా మనసులో నచ్చింది అంతే. నీ మీద నాకు కోపం లేదు, ఓకేనా? కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేసి పెట్టండి బ్రో. నేను ఓపెన్ అవ్వని వారి గురించే వీడియో చేశాను. వాళ్ళకంటే ఎలా అంటే ఆ యాప్ అసలు ఎలాంటి అప్డేట్స్ ఇస్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అనే దాన్ని మీకు తెలియనికే నేను ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. అంతే తప్ప నాకు ఓ అనేసి ఎవరో డబ్బులు ఇచ్చేస్తే గట్రా నేను వెబ్సైట్ని అయితే ప్రమోట్ చేయడం అలాంటిది అయితే అస్సలు నమ్మకు. నాకు ఎవరు ప్రమోషన్ ఇస్తారు బ్రో? నీకు ఒకటి చూపిస్తాను చూడు. నాకు ప్రమోషన్ ఇచ్చే ముందు ఎవరైనా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 429 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ 20K వ్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 421 వాచ్ టైం ఉంది. నాకు ప్రమోషన్ ఇస్తారా చెప్పు? ఓకే బ్రో, నీకేమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక సారీ.